హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాము. ఓకేనా? మరి అప్డేట్ చూసినట్లయితే నేటి నుంచి డిఎస్సికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. 21 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లింపు, మరి నిరుద్యోగుల నిరసన బాట అంటూ ఇక్కడ అప్డేట్ అయితే ఉంది. నెక్స్ట్ మేము వస్తే ఏటా డిఎస్సి అంటూ మరి ప్రతిపక్ష పార్టీలు అయితే ప్రకటిస్తూ ఉండడం అయితే చూడవచ్చు. నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త, 13 ప్రాంతీయ భాషల్లో కానిస్టేబుల్ జీడీ పరీక్ష. మరి అన్ని వివరాలు కూడా వన్ బై వన్ క్లియర్గా చూసేద్దాం. సో గైస్, ముందుగా వివరాలు చూసినట్లయితే నేటి నుంచి డిఎస్సికి అర్జీలు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అండి. 21 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లింపు, నిరుద్యోగులు నిరసన బాట. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నెల 12వ తేదీ నుంచి డిఎస్సి పరీక్ష ఫీజు చెల్లింపు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. మరి డిఎస్సి నియామకాలకు పూర్తి స్థాయి నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది. టెట్ డిఎస్సి పరీక్షల షెడ్యూల్ను ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే. మరి డిఎస్సి నోటిఫికేషన్లో మొత్తం ఉపాధ్యాయ పోస్టులు, జిల్లాల వారీగా ఖాళీలు, అభ్యర్థుల వయోపరిమితి సడలింపు తదితర అంశాలపై స్పష్టత రానుంది. ఈ నెల 21 వరకు డిఎస్సి ద్వారా భర్తీ చేయబోయే వివిధ ఉపాధ్యాయ పోస్టులకు ఫీజు చెల్లింపునకు గడువు విధించారు. మరి ఈ నెల 12 నుంచి 22వ తేదీలోగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. కాగా డిఎస్సి పోస్టులు పెంచాలంటూ నిరసనలు రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. అతి తక్కువ పోస్టులతో డిఎస్సి ఇవ్వడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో అంతేకాకుండా ఫ్రెండ్స్, మరి ఖచ్చితంగా హెచ్జిటి పోస్టులను అయితే పెంచాలని అయితే చాలామంది కోరుతున్నారండి. ఎందుకంటే చాలా చాలా తక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా హెచ్జిటి పోస్టులకు బీఈడి వారు అర్హులే అని చెప్పడంతో ఇంకా పోటీ అయితే తీవ్రంగా మారడం అయితే మనం చూడవచ్చు. మరి ఈ డిఎస్సిలో రాష్ట్ర వ్యాప్తంగా హెచ్జిటి పోస్టులు 1728 పోస్టులకే అవకాశం ఉంది. ఇందులో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో హెచ్జిటి పోస్టులు 0గా ఉన్నాయి. భాషా పండిత పోస్టులకు సముచిత స్థానం కల్పించలేదు. దాదాపు 5 ఏళ్ల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ రాకపోవడంతో ఉపాధ్యాయ నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది అంటూ తెలుపుతున్నారు. మరి వాస్తవంగా 30,000కు పైగా పోస్టులు ఉన్నప్పటికీ వాటిని చూపకుండా ప్రభుత్వం ఎన్నికల తాయిలాగా డిఎస్సి ఇవ్వడంపై నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటుగా పీఈటీకి సంబంధించినటువంటి పోస్టులు ఒక్కడు కూడా లేదండి. సో దానిపైన కూడా నిరుద్యోగులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్, నిరుద్యోగుల కేంద్రం శుభవార్త అండి. 13 ప్రాంతీయ భాషల్లో కానిస్టేబుల్ జీడీ పరీక్ష. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడి. తెలుగులోనూ రాయొచ్చని ప్రకటన. 20 నుంచి మార్చి 7 వరకు నిర్వహణ. పరీక్ష రాయనున్న 48 లక్షల మంది అభ్యర్థులు. కేంద్ర సాయుధ బలగాలలో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి నిర్వహించే అర్హత తొలిసారి 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదివారం నాడు ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు. హిందీ, ఇంగ్లీష్తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో కానిస్టేబుల్ అర్హత పరీక్ష రాయవచ్చని పేర్కొంది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 128 కేంద్రాల్లో సిఏపిఎఫ్ల పరీక్ష జరుగుతుంది. దాదాపు 48 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లుగా కేంద్ర హోంశాఖ వెల్లడించింది. హిందీ, ఇంగ్లీష్తో పాటు తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, మరాఠీ, బెంగాల్, గుజరాతీ, అస్సామీ, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపూరి, కొంకణి భాషల్లో కానిస్టేబుల్ నియామక అర్హత పరీక్ష రాయవచ్చని అధికారులు వివరించారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నేతృత్వంలో కానిస్టేబుల్ జీడీ పరీక్ష నిర్వహిస్తున్న విషయము తెలిసిందే. ఇది ఒక మంచి పరిణామం అండి. నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు హిందీ మరియు ఇంగ్లీష్లో మాత్రమే పరీక్షలు రాసేటువంటి వెసులుబాటు ఉండేది. ఇప్పుడు దాన్ని మార్చేసి అన్ని ప్రాంతీయ భాషల్లో కండక్ట్ చేయబోతున్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్, మేము వస్తే ఏటా డిఎస్సి అంటూ మరియు ఇక్కడ ప్రకటన అయితే చూడవచ్చండి. జగన్ 4 ఏళ్ళు పడుకునే టీచర్ ఉద్యోగాలపై దగా అంటూ లోకేష్ అయితే ప్రకటించడాన్ని చూడవచ్చు. సో ఎన్నికల్లోకి రాకముందు ప్రతి గవర్నమెంట్ కూడా ఇలాగే ప్రకటిస్తుంది. సో వైఎస్ఆర్సీపీ కూడా ఎన్నికలలో గెలవక ముందు ఏం చెప్పింది? ప్రతి ఏటా మెగా డిఎస్సి వేస్తాము, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పింది కదా. సో ఇప్పుడు కూడా వీళ్ళు ఇదే చెప్తున్నారు. దీంట్లో ఏం తేడా లేదు. కానీ వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది. సో వీరు మరి మేము వస్తే ఏటా మెగా డిఎస్సి వేస్తామని చెప్తున్నారు. మరి వచ్చాక ఏం చేస్తారనేది మాత్రము ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఆశ కోసం గెలిపిస్తున్నారు కానీ గెలిచిన తర్వాత మరి ఏం చేయట్లేదు. సో జగన్ 4 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళు
కూడా మరి ఎన్నికల సందర్భంగా చిన్న డిఎస్సి వేశారంటూ ఇక్కడైతే ప్రతిపక్షాలు అయితే అధికార పార్టీని సో విమర్శించడాన్ని మనమైతే చూడవచ్చు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం అండి. సో ఈ రోజు నుంచి మనకు డిఎస్సి అనేది అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా క్లియర్గా అప్లై చేయడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఓకే, టెట్లో కూడా చిన్న తప్పు చేసినా కూడా ఎడిట్ ఆప్షన్ లేదు, డిఎస్సి కూడా ఇవ్వరండి ఆల్మోస్ట్. కాబట్టి క్లియర్గా ఒకసారి చూసిన తర్వాతనే నెమ్మదిగా అప్లై చేస్తే బెటర్. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. సో డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి, మరి హెచ్జిటికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ ఉంది మన యాప్లో. ఒకసారి చూసి డెమో చూసి వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో గైస్, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మరి టెస్ట్ సిరీస్ని కేవలం 199 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. అంతేకాకుండా ఫుల్ కోర్స్ని కేవలము 6 నెలల వ్యాలిడిటీతో 500 రూపాయలకే అందిస్తున్నామండి. చాలా మంచి డిస్కౌంట్ అయితే అందుబాటులో ఉంది. మరి టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. సో ముందు డెమో క్లాసెస్ చూసి వెంటనే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్.